రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. ఈ రోజు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత నా అడ్డా అని చెప్పి అంటా ఉన్నారు. నీ అడ్డాని ఈ రోజు బద్దలు కొట్టే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కనీ విని ఎరగని రీతిలో ఈ రోజు కడప నడిపొట్టున అంటే కమలాపురం కడప నియోజకవర్గం మధ్యలో ఈ రోజు మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఎందుకంటే కడప జిల్లాలో 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు కార్యక్రమాలు పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఒక తీర్మానాలు చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరము రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు 74 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయన రాష్ట్రం అభివృద్ధి చేయాలనేటువంటి తపంతోటి ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి. ఆ పరిశ్రమలు ఎంత పెద్ద ఎత్తున తీసుకొస్తారు, ఎందుకంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాబట్టి ముఖ్యంగా మహానాడులో రేపు ఎన్ని కోట్లతో ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తారని కూడా కరెక్ట్ గా ఒక లెక్కలతో సహా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషము. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సంవత్సరంలో మహానాడు జరుపుకోవడము, అది కడపలో జరుపుకోవడం అనేది మన అదృష్టం కడప జిల్లా వాళ్లకు. కాబట్టి ఈ యొక్క మహానాడు బ్రహ్మాండంగా జరిపేదానికి మా నాయకులు అందరూ కష్టపడుతున్నారు. దాదాపు 95% అంతా ఏర్పాట్లంతా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ, ప్రతి ఎమ్మెల్యే అయితేనేమి, మంత్రులు అయితేనేమి, మరి రాష్ట్ర అధ్యక్షులు అయితేనేమి అందరూ కూడా వచ్చేసి పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పల్లా శ్రీనివాస్ గారు కూడా వచ్చి దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చెక్ చేస్తున్నారు. అదేవిధంగా కడపలో ఉండే మొత్తము అందరూ ప్రిస్టేజ్గా తీసుకుంటున్నారు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా పాలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు, వారు కూడా చాలా ఇక్కడ అన్ని విషయాలు గమనిస్తూ రోజు రోజుకు వారితో పాటు కడప ఎమ్మెల్యే మన మాధవిరెడ్డి గారు కూడా ఇక్కడ వాళ్ళతో పాటు ఆలుమొగలు ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క చేస్తున్నారు. అదే రకంగా కమలాపురము ఇన్ఛార్జు, మరి అదే రకంగా ఇక్కడ ఎమ్మెల్యే చైతన్యారెడ్డి గారు కూడా ఇక్కడ అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లకు ఆయన కూడా తన వంతుగా బ్రహ్మాండంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి అందరూ ఏకదాటిగా ఉండి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇక్కడ జిల్లా పార్టీ మొత్తం రాష్ట్ర కమిటీ మొత్తం అందరూ కలిసి కూడా ఇక్కడ విపరీతంగా తిరిగి ప్రతి చోట గమనించి ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలనో దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి అన్ని రకాలుగా అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో మా మహానాడుకు వచ్చే వాళ్లకు అన్ని రకాలుగా వసతులు కల్పించుకుంటూ దాదాపు వచ్చే వారికి ప్రతిదీ కడప జిల్లాలో కడప టౌన్లో కూడా ప్రతి ఏరియాలో ఉండే లాడ్జీలు అయితేనేమి, వాళ్ళకు సంబంధించిన మంచి కాలేజీలు అయితేనేమి అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఏం అవసరం పడుతుందో అక్కడెక్కడ వాళ్ళది తీసుకొని దానికి జరుపుకోవడం అనేది బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా భోజన ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా పొద్దున టిఫిన్ కాడించి మధ్యాహ్నం భోజనం కాడించి రాత్రి భోజనాల వరకు కూడా నీళ్లు కానీ, మజ్జిగలు కానీ, కూల్ డ్రింకులు కానీ అన్ని రకాలుగా మనిషికి ఎటువంటి చిన్న కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే ఇదే ఇక్కడ చూస్తున్నారు అందరూ నాయకులందరూ. కాబట్టి ఈ యొక్క మహానాడును దిగ్గజంగా మనం కడప జిల్లాలో జరుపుకుంటాం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం మేమందరం, రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ. గతంలో కడపలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారికి సభాముఖంగా నేను చెప్పడం జరిగింది. రాయలసీమలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయదుందు మోగిస్తుంది, ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 8 స్థానాలు తెలుగుదేశం పార్టీకి కట్టబెడతాం, ఆయనకు బహుమానంగా ఇస్తామని చెప్పి మేము ఆ రోజు సభాముఖంగా చెప్పడం కూడా జరిగింది. దయ ఉంచి రాష్ట్ర నాయకులకు, పెద్దలకు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, రాయలసీమ ఇప్పటికే వెనుకబడి ఉంది. ఈ రాయలసీమ జిల్లాలను ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ద్వారా ఈ రాయలసీమ జిల్లాలకు న్యాయం చేకూరుస్తారని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా కడప స్టీల్ ప్లాంట్ ఒకటి, సెజ్ ఇవన్నీ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా యువత చాలామంది ఆ ఉత్సాహంతో రాయలసీమ జిల్లాలలో ఈ కడప జిల్లాలో ప్రత్యేకంగా
తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి ఆశీస్సులు ఈ జిల్లా మీద ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మాకు మంచి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును ఈ జిల్లాకు బహుకరించాల్సిందిగా ఆయన్ను ప్రార్థిస్తున్నాం.